నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము వెక్టర్ క్యాలిక్యులస్లో స్కేలార్ పొటెన్షియల్ అండ్ వెక్టర్ పొటెన్షియల్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది చెప్పచ్చు. స్కేలార్ పొటెన్షియల్ లేకుంటే వెక్టర్ పొటెన్షియల్. ఓకే, మనకి క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఫైండ్ ది స్కేలార్ పొటెన్షియల్ లేకుంటే ఫైండ్ ది వెలాసిటీ పొటెన్షియల్ అంటుంటారు. ఓకే, స్కేలార్ పొటెన్షియల్ అడిగినా వెక్టర్ పొటెన్షియల్ అడిగినా సేమ్ కాన్సెప్ట్. ఓకే, సేమ్ మెథడ్ ఉంటుంది. దీని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ స్కేలార్ పొటెన్షియల్ అంటే ఏంటి, వెక్టర్ పొటెన్షియల్ అంటే అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఇఫ్ ఎఫ్ వెక్టర్ ఈజ్ ఇర్రోటేషనల్. ఓకే, ఇచ్చిన వెక్టర్ అనేది ఇర్రోటేషనల్ ఉంటే ఓకే, దెన్ ఎఫ్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్ ఆఫ్ పై. ఓకే, దీన్ని ఇలా కూడా రాస్తాం, గ్రేడ్ ఆఫ్ పై. ఓకే, వేర్ పై is scalar potential or velocity potential. ఓకే, దీని పై అని దాన్ని ఏమంటాం మనము, స్కేలార్ పొటెన్షియల్ అంటాం లేకుంటే వెలాసిటీ పొటెన్షియల్ అంటాం. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, మనకు ఆల్రెడీ ఎఫ్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్ ఆఫ్ పై ఉంది కదా. ఓకే, టేక్ డాట్ డిఆర్ వెక్టర్ ఆన్ బోత్ సైడ్. ఓకే, ఎఫ్ వెక్టర్ డాట్ డిఆర్ వెక్టర్. ఓకే, టేక్ డాట్ డిఆర్ వెక్టర్ ఆన్ బోత్ సైడ్ తీసుకుంటే ఏమొస్తుంది, గ్రేడ్ ఆఫ్ పై డాట్ డిఆర్ వెక్టర్. అర్థమైందా? ఓకే, ఆర్ వెక్టర్ అంటే ఏంటి మనకి, xi క్యాప్ ప్లస్ వైజే క్యాప్ ప్లస్ జెడ్కే క్యాపా. ఓకే, డిఆర్ వెక్టర్ అంటే dxi క్యాప్ ప్లస్ dyj క్యాప్ ప్లస్ dzk క్యాపా. కరెక్టా? ఓకే, దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఎఫ్ వెక్టర్ డాట్ డిఆర్ వెక్టర్ ఏమైతుంది, మనకి గ్రేడ్ ఆఫ్ పై అంటే ఏంటి మనకి, డో పై బై డో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డో పై బై డో వై జే క్యాప్ ప్లస్ డో పై బై డో జెడ్ కే క్యాప్. ఓకే, డాట్ డిఆర్ వెక్టర్ అంటే dxi క్యాప్ ప్లస్ dyj క్యాప్ ప్లస్ dz కే క్యాప్. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, డాట్ ప్రొడక్ట్ చేసి ఏమొస్తుంది, ఐ క్యాప్ ఐ 1. ఓకే, మనకి ఇది ఏమొస్తుంది, డో పై బై డో ఎక్స్ డిఎక్స్ ప్లస్ జే డాట్ జే ఏమైతుంది 1. ఓకే, దీని వాల్యూ ఏమొస్తుంది మనకి, డో పై బై డో వై ఇంటూ డివై. సిమిలర్లీ కే డాట్ కే 1 కాబట్టి డో పై బై డో జెడ్ డిజెడ్. ఓకే, ఇదైతే మనకి ఎఫ్ వెక్టర్ డాట్ డిఆర్ వెక్టర్ వచ్చింది. ఓకే, ఎంటైర్ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మనము డి పై అని రాసుకోవచ్చు. ఓకే, బికాస్ ఆఫ్ టోటల్ డిఫరెన్షియేషన్. ఓకే, డి పై, దీన్ని మనము టోటల్ డిఫరెన్షియేషన్ అంటాం. ఓకే, టోటల్ డిఫరెన్షియల్. ఓకే, లేకుంటే దీన్ని టోటల్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ అని కూడా పిలుస్తారు, ఎఫ్ వెక్టర్ డాట్ డిఆర్ వెక్టర్. ఓకే, ఇంత అయితే ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. ఓకే, దీన్ని అయితే ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేసుకోండి. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, డి పై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వెక్టర్ డాట్ డిఆర్ వెక్టర్ వచ్చింది. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేయండి, ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ డి పై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎఫ్ వెక్టర్ డాట్ డిఆర్ వెక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది, పై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎఫ్ వెక్టర్ డాట్ డిఆర్ వెక్టర్. సో ఇదైతే మనకి రిక్వైర్డ్ స్కేలార్ పొటెన్షియల్. అర్థమైందా? దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో దీన్నే మనం స్కేలార్ పొటెన్షియల్ అంటాం. ఓకే, అర్థమైందా? దీన్ని కూడా మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. దీన్ని కూడా ఎఫ్ వెక్టర్ అంటే ఏంటి, ఎఫ్ వెక్టర్ ఇస్ ఈక్వల్ టు v1 i క్యాప్ ప్లస్ v2 j క్యాప్ ప్లస్ v3 k క్యాప్ అని రాసుకోండి. ఓకే, డాట్ డిఆర్ వెక్టర్ అంటే dxi క్యాప్ ప్లస్ dyj క్యాప్ ప్లస్ dz k క్యాప్. ఐ డాట్ ఐ చేసుకుంటే వస్తుంది v1 dx ప్లస్ v2 dy ప్లస్ v3 dz. ఇది ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ ఇది కూడా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం, మీరు ఇక్కడికే పెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ త్రూ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. చూడండి, ఇదైతే ఓకే, ఏ ఫ్లూయిడ్ మోషన్ ఈజ్ గివెన్ బై v వెక్టర్ ఇచ్చిండు. షో దట్ ద మోషన్ ఈజ్ రొటేషనల్, హెన్స్ ఫైండ్ ది వెలాసిటీ పొటెన్షియల్ అంటున్నాడు. ఓకే, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనము, సొల్యూషన్ v వెక్టర్ అయితే ఇచ్చింది తను, y ప్లస్ జెడ్ ఐ క్యాప్ ప్లస్ z ప్లస్ x
j cap plus x plus y k cap. ఓకే, ఫస్ట్ గివెన్ వెక్టర్ అనేది మనం ఏం చేయాలి, ఇర్రోటేషనల్ అని చూడాలి. దానికి ఏం చేయాలి, కర్ల్ ఆఫ్ వి వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కర్ల్ ఆఫ్ వి వెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఐ క్యాప్ డో బై డో ఎక్స్. ఓకే, ఐ కోఎఫిషియంట్ ఏముంది, y ప్లస్ జెడ్. జే క్యాప్ డో బై డో వై, జే కోఎఫిషియంట్ ఏముంది, z ప్లస్ ఎక్స్. కే క్యాప్ ఓకే డో బై డో జెడ్, కే కోఎఫిషియంట్ ఏముంది, ఎక్స్ ప్లస్ వై. దీన్ని ఎలా రాసుకుంటాం. ఓకే, దీని డిటర్మినెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. డిటర్మినెంట్ ఐ క్యాప్, ఓకే దీని డిటర్మినెంట్ చూడండి. ఇప్పుడు దీని డిటర్మినెంట్ ఏమైతుంది మనకి, ఐ క్యాప్ ఇంటూ దీని డిటర్మినెంట్ ఏమైతుంది, విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ చేస్తుంటే ఎక్స్ అనేది కాన్స్టెంట్, మనకి ఏమొస్తుంది 1. ఓకే, దీన్ని చేస్తే ఏమొస్తుంది, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే 1. ఓకే, సిమిలర్లీ మైనస్ జే క్యాప్ చేస్తే ఏమొస్తుంది, జే క్యాప్ చూడండి, జే క్యాప్ చేయండి, విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే 1, జెడ్ చేస్తే 1. ఓకే, ఇది 1 మైనస్ 1 ప్లస్ కే క్యాప్ కూడా మనకి కే క్యాప్ ఏమొస్తుంది చూడండి, విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే 1, విత్ రెస్పెక్ట్ వై చేస్తే 1 వస్తుంది. ఓకే, పార్షియల్ డెరివేటివ్ ఎవరికైనా తెలియకుండా ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఓకే, ఇది ఏమొస్తుంది మనకి 0. కర్ల్ ఆఫ్ v వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0, దేర్ ఫోర్ v వెక్టర్ ఈజ్ irrotational. v వెక్టర్ ఈజ్ irrotational. ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా, క్లియర్ కదా. ఇప్పుడు నౌ ఫైండ్ scalar velocity potential or scalar potential, both are same. velocity potential. ఓకే, వెలాసిటీ పొటెన్షియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, డైరెక్ట్ గా మీరు పై ఫార్ములా డైరెక్ట్ గానే, ఇది ఏదైతే ఫార్ములా ఉందో చూడండి, ఇది ఏదైతే ఫార్ములా ఉందో దీన్నే రాసుకుంటానంటే మీ ఇష్టం, లేకుండా ఉంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటానంటే సేమ్ అంటే డెరివేషన్ ఏదైతే ఫైండ్ చేశానో అది చేయండి. వెలాసిటీ పొటెన్షియల్ కన్సిడర్ v vector is equal to grade of v na, yes sir, no, grade of v grade of v vector. ఇది ఏమొస్తుంది మనకి, ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు grade of pi, grade of pi. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, టేక్ dr వెక్టర్ అని బోత్ సైడ్ చేస్తాం. v వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు dr వెక్టర్, ఓకే డాట్ dr వెక్టర్ అని బోత్ సైడ్ తీసుకుంటే మనకి ఇది ఏమొస్తుంది, v వెక్టర్ డాట్ dr వెక్టర్. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, డో పై బై డో ఎక్స్ dx. నేను డైరెక్ట్ గానే రాస్తున్నా, మీరు సింప్లిఫై పైన ఆల్రెడీ చేశాం కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్ గానే రాస్తున్నా, మీరు సింప్లిఫై అన్ని రాసుకొని సింప్లిఫై చేసుకోండి. దీన్నే మనం d పై అంటాం. v వెక్టర్ డాట్ dr వెక్టర్. ఓకే, therefore d పై is equal to v వెక్టర్ డాట్ dr వెక్టర్. ఇంటిగ్రేషన్ చేస్తే వస్తుంది పై is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ v వెక్టర్. v వెక్టర్ అంటే మనకి ఏముంది, y ప్లస్ z i క్యాప్ ప్లస్ z ప్లస్ x j క్యాప్ ప్లస్ x ప్లస్ y k క్యాప్. ఓకే, డాట్ dr వెక్టర్ అంటే dx i క్యాప్ ప్లస్ dy j క్యాప్ ప్లస్ dz k క్యాప్. ఓకే, దీని డాట్ ప్రోడక్ట్ చేయండి, ఏమొస్తుంది, పై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ i క్యాప్ i1 అవుతుంది, దానికోసం y ప్లస్ z dx ప్లస్ z ప్లస్ x dy ప్లస్ x ప్లస్ y dz వస్తుందా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఇక్కడైతే మనము గ్రూపింగ్ మెథడ్ అయితే యూజ్ చేస్తాను ఇక్కడ ఇంటిగ్రేషన్ కి. గ్రూపింగ్ మెథడ్ అంటే ఏంటంటే, ఫస్ట్ గ్రూపింగ్ మెథడ్ లో ఫస్ట్ ఈ బ్రాకెట్స్ అనేది సెపరేట్ చేసుకోండి, అంటే సాల్వ్ చేసుకోండి. ఈ బ్రాకెట్స్ లో ఉన్నదాన్ని y dx ప్లస్ z dx, ఓకే ప్లస్ z dy ప్లస్ x dy, ఓకే ప్లస్ x dz ప్లస్ y dz, ఇలా బ్రాకెట్ లో ఉన్న దానిని సాల్వ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే చూడండి, ఇక్కడ dx ఉంది, ఇక్కడ దాని కోఎఫిషియంట్ ఏముంది, y ఉంది, అర్థమైందా. ఇక్కడ dy ఉంది, ఓకే ఇక్కడ dy ఉంది, దాని కోఎఫిషియంట్ x ఉంది. చూడండి, d ఆఫ్ xy ఇలా రాసుకోవచ్చు. దీన్ని పార్షియల్ డెరివేటివ్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది,
y అలాగే పెట్టుకోండి dx ప్లస్ x అలాగే పెట్టుకుంటే dy. చూడండి దీన్ని ఎంటైర్ టర్మ్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కలిపి ఇలా రాసుకోవచ్చు, d of xy అని రాసుకోవచ్చా? అర్థమైందా? ఇంటిగ్రేషన్ d of xy ఇలా రాసుకోవచ్చా? కరెక్టా? ప్లస్ మళ్ళీ ఇంటిగ్రేషన్, ఇప్పుడు చూడండి ఇక్కడ dx ఉంది, దాని కోఎఫిషియంట్ z ఉంది, అండ్ ఇక్కడ dz ఉంది, దాని కోఎఫిషియంట్ x ఉంది. కాబట్టి దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే d of zx దాని కోఎఫిషియంట్ రాసుకోండి ప్లస్ ఇంటిగ్రేషన్ d of ఇది ఏమవుతుంది మనకి zy. అర్థమైందా? చూడండి ఇక్కడ దీన్ని ఈ రెండింటిని కలిపి రాసుకున్నాం. ఇదైతే మనకి ఇలా వస్తుందా? దీన్ని ఇలా రాస్తాను. ఇది మనకి ఏమొస్తుంది? dz d of zx. ఓకే, దీన్ని ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ గెట్ క్యాన్సల్, ఇది ప్లస్ ఉంది. ఓకే, మనకు ఆన్సర్ ఏమొస్తుంది? xy ప్లస్ ఇది ప్లస్ c యాడ్ చేసుకోవాలి ఇక్కడ, అండ్ ఇది zx ప్లస్ zy ప్లస్ కాన్స్టెంట్. అర్థమైందా? ఇది ఎలా వచ్చిందంటే దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే d of c ఇలా రాసుకోవచ్చా? ఓకే, అడిషనల్లీ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి? 0. ఓకే, మనకి ఏమి చేంజ్ కాదు. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి? 0. ఇది ఇంటిగ్రేషన్ క్యాన్సల్, మనకి c వస్తుంది. ఇలా రాసుకున్నా. ఇదైతే మనకి రిక్వైర్డ్ పై. ఓకే, ఇలా అయితే మనము స్కేలార్ పొటెన్షియల్ ఆర్ వెక్టర్ పొటెన్షియల్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక క్వశ్చన్ చూడండి. ద వెక్టర్ ఫీల్డ్ ఈస్ గివెన్ బై f vector, okay, is field irrotational, so find scalar potential అంటున్నాడు. ఓకే, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఇది ఇర్రోటేషనల్ అని షో చేయాలి. అందుకోసం కర్ల్ ఆఫ్ f vector is equal to i cap dou by dou x. I కోఎఫిషియంట్ ఏముంది మనకి? x square minus y square plus x, అండ్ j cap dou by dou y. j కోఎఫిషియంట్ ఏముంది? మైనస్ ఆఫ్ 2xy ప్లస్ y ఉంది, అండ్ k cap dou by dou z. k కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి 0. దీన్ని అయితే దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది మనకి? i cap చూడండి విత్ రెస్పెక్ట్ టు దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 0, విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కాబట్టి 0, బికాస్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి z వేరియబుల్ లేదు, అందువల్ల కాన్స్టెంట్ అవుతుంది. ఇది ఎంటైర్ టర్మ్ 0 మనకి. ఇది 0. ఓకే, మైనస్ j cap, ఇక్కడ j cap చూడండి విత్ రెస్పెక్ట్ టు x చేస్తే 0, ఇక్కడ z కోఎఫిషియంట్ ఏది లేదు కాబట్టి, సారీ z వేరియబుల్ ఏది లేదు కాబట్టి 0. ఓకే, ప్లస్ k cap మనకి దీని డిటర్మినెంట్ ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది మనకి? విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మైనస్ 2y వస్తుంది, విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ప్లస్ 2y. ఓకే, ఎంటైర్ టర్మ్ మనకి ఏమవుతుంది? 0. కర్ల్ ఆఫ్ f vector. therefore f vector is irrotational. Now find scalar potential function. Scalar potential. ఓకే, దానికోసం మనం ఏం చేయాలి? f vector is equal to consider f vector is equal to grade of pi. ఓకే, అర్థమైంది కదా? ఆల్రెడీ మనకి ఇదంతా తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, f vector డాట్ టేక్ డాట్ dr vector అని బోత్ సైడ్ చేసుకుంటాం. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. f vector డాట్ dr vector is equal to, దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది dou pi dou x dx ప్లస్ dou pi dou y dy dou pi dou z dz. చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయితే మీరు ఇదంతా రాసే నెసెసరీ లేదు, డైరెక్ట్ గానే నేను ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పానో దాన్ని రాసుకోండి.
ఓకే, డైరెక్ట్ గా మీరు ఇది రాసుకుంటే సరిపోతుంది. ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎఫ్ వెక్టర్ డాట్ డిఆర్ వెక్టర్ రాసుకుంటే సరిపోతుంది డైరెక్ట్ గా ఫార్ములా. ఓకే, ఇదంతా సింప్లిఫై చేసే నెసెసరీ లేదు, బట్ ఎగ్జామినేషన్ పర్పస్ గా అయితే మీరు ఇదంతా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇదైతే మనకి డి పై, ఓకే, ఎఫ్ వెక్టర్ డాట్ డిఆర్ వెక్టర్ దట్ ఇంప్లైస్ డి పై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వెక్టర్ డాట్ డిఆర్ వెక్టర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు డి పై. దీన్ని అయితే సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, ఎఫ్ వెక్టర్ అంటే ఏంటి మనకి, ఎఫ్ వెక్టర్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఓకే, డిఎక్స్ నేను డైరెక్ట్ గానే రాస్తున్నా. ఓకే, డాట్ ప్రోడక్ట్ అవుతుంది కాబట్టి, అండ్ మైనస్ 2xy ప్లస్ వై, మైనస్ 2xy ప్లస్ వై డివై. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మైనస్ ఎంటైర్ టర్మ్ ఉంది, మైనస్ ఎంటైర్ టర్మ్ ఉంది, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే వస్తుంది 5 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఓకే, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ minus integration of y square dx, okay, plus integration of x dx minus integration of 2xy dy, okay, minus integration of y dy. Okay, that is equal to pi is equal to, okay, plus integration of d of c. ఇలా రాసుకుంటాను నేను. ఓకే, మనకు తెలుసు డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి, 0 కాబట్టి మీరు ఈ టర్మ్ యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, బికాజ్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ గెట్ క్యాన్సల్, వి గెట్ కాన్స్టెంట్ సి. ఓకే, ఇదైతే ఇంటిగ్రేషన్ లో మనకు ఒక పార్ట్ తెలుసు మనకు. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి, ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఇక్కడ చూడండి డిఎక్స్ ఉంది, దాని కోఎఫిషియంట్ వై స్క్వేర్ ఉంది. ఓకే, మళ్ళీ ఇక్కడ డివై ఉంది, దాని కోఎఫిషియంట్ వై ఉంది, 2x కూడా ఉంది. నేను దీన్ని ఎలా రాసుకుంటానంటే గ్రూపింగ్ మెథడ్ యూజ్ చేస్తా. ఇక్కడ చూడండి, గ్రూపింగ్ మెథడ్ లో డిఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, వై స్క్వేర్, డివై కోఎఫిషియంట్ ఏముంది మనకి, ఎక్స్. ఇది రాసుకోండి. ఓకే, చూడండి, జస్ట్ చెక్ చేసి చూడండి ఇది మనకు వస్తుందా లేదా అని. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ ఎక్స్ కాన్స్టెంట్ అలాగే పెట్టుకుంటా. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై స్క్వేర్ ఏంటి, d2y dy వచ్చిందా. ఓకే, ప్లస్ తర్వాత వై స్క్వేర్ కాన్స్టెంట్ డిఎక్స్ వచ్చిందా, మ్యాచ్ అయిందా ఈ రెండు. ఓకే, అర్థమైందా. నేను ఇక్కడ డైరెక్ట్ గానే రాస్తున్నా, మీరు ఈ రెండు గ్రూపింగ్ మెథడ్ గ్రూప్ లో అంటే ఒక దగ్గర రాసుకోండి, ఇలా రాసుకోండి, ఒక దగ్గర రాసుకొని ఇలా రాసుకోండి తర్వాత నెక్స్ట్ స్టెప్ లో. ఇదైతే అర్థమైంది కదా. ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ వై స్క్వేర్ బై 2 ప్లస్ కాన్స్టెంట్ సి. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ గెట్ క్యాన్సల్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై 3, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ గెట్ క్యాన్సల్, మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ వై స్క్వేర్ బై 2 ప్లస్ సి. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా, క్లియర్ అయింది కదా. ఓకే, ఈ ప్రాబ్లం అయితే మీరు సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ ఏమొస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, ఒక ఇంట్ అయితే ఇస్తాను మీకు. ఫస్ట్ ఫైండ్ ద స్కేలార్ పొటెన్షియల్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఇది ఇర్రోటేషనల్ కాదా అని చెక్ చేయాలి. ఓకే, ఇర్రోటేషనల్ అయితే మాత్రమే మీరు స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి అవుతుంది, లేకుంటే స్కేలార్ పొటెన్షియల్ మీరు ఫైండ్ అవుట్ చేయలేరు. ఓకే, అర్థమైందా. ఫస్ట్ కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. ఓకే, డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఐ కోఎఫిషియంట్ ఏముంది, వై స్క్వేర్, జే కోఎఫిషియంట్ 2xy, కే కోఎఫిషియంట్ మైనస్ జెడ్ స్క్వేర్. దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది, ఐ క్యాప్, ఇదైతే 0, ఇది 0, మైనస్ జే క్యాప్, ఇది 0, ఇది 0, ప్లస్ కే క్యాప్, మనకి ఇది 2x వస్తుంది, మైనస్ విత్ రెస్పెక్ట్ ఇది 2y వస్తుంది, ఇది 2y వస్తుంది, మనకి టోటల్ గా 0. చూడండి, కర్ల్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ ఏమైంది, 0. దేర్ ఫోర్
F vector is irrotational. ఓకే, అర్థమైందా? తర్వాత మనం కన్సిడర్ స్కేలార్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కన్సిడర్ F vector is equal to grade of phi. ఓకే, అర్థమైందా? దీన్ని డైరెక్ట్ గా నేను phi is equal to ఇంటిగ్రేషన్ F vector డాట్ dr vector అని రాసేసుకుంటున్నా. మీరు సింప్లిఫై చేసి రాసుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ F vector అంటే ఏముంది మనకి? F vector అంటే y square I cap and plus 2xy j cap minus z square k cap. Okay, dr vector అంటే dx I cap plus dy j cap plus dz k cap. ఓకే, I dot I చేస్తే వస్తుంది y square dx plus 2xy dy minus z square dz. ఓకే, ఈ రెండిటిని చూడండి. ఈ రెండిటిని నేను గ్రూపింగ్ మెథడ్ చేస్తా. గ్రూపింగ్ మెథడ్ యూస్ చేసి ఎలా రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చా? d of y square, దీన్ని ఎలా రాస్తే x ఇలా రాసుకోవచ్చా? మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ z స్క్వేర్ dz ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d of c. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. ఓకే, మనకి ఈ టర్మ్ యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, డిఫరెన్షియేషన్ ఇవి క్యాన్సల్ అవుతాయి. మనకి ఏమొస్తుంది? y స్క్వేర్ ఇంటూ x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ z స్క్వేర్ ఏంటి? z క్యూబ్ బై 3 ప్లస్ c. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ స్కేలార్ పొటెన్షియల్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంజనీరింగ్, ఎంఎస్సి, బిఎస్సి అండ్ వేరియస్ మ్యాథమెటిక్స్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే మీకు దొరుకుతాయి. ఓకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.